అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. పశ్చిమాసియాలో చెలరేగుతున్నటువంటి ఉద్రిక్తతలు ఇప్పుడు నేరుగా మీ జేబు పైన ప్రభావం చూపబోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బగ్గుమంటున్న వేళ పెట్టుబడిదారులు సురక్షితమైనటువంటి సేఫ్ హెవెన్ అయినటువంటి బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా పసిడి ధరలు భగభగమంటున్నాయి. ఇక తాజాగా శనివారం ఆగస్టు 15 నాటికి దేశంలో బంగారం ధరలు ఏకంగా గరిష్ట స్థాయికి చేరాయి. అసలు ఈ ధరలు ఎంత పెరిగాయి, దేశంలోని ప్రధాన నగరాలు పసిడి ధరల పరిస్థితి ఏంటి, ఈ భారీ పెరుగుదలకు అసలు కారణాలు ఏంటి పూర్తిగా ఒకసారి చూస్తే, ముందుగా జాతీయ స్థాయిలో వివిధ క్యారెట్ల ప్రకారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. 24 క్యారెట్ల స్వచ్ఛమైనటువంటి బంగారం ధర గ్రాముకి 71 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారము గ్రాముకి 15,513 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక ఇదే స్వచ్ఛత కలిగినటువంటి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 710 రూపాయలు పెరిగి 1,55,130కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం గురించి చూస్తే సాధారణంగా మనం నగల తయారీకి వాడేటువంటి 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర 65 పెరిగి 1 గ్రాముకి 14,220 రూపాయలకి చేరింది. ఇక తులము 22 క్యారెట్ల బంగారం విషయానికి చూస్తే 650 రూపాయలు ఓవరాల్గా పెరిగి 1,42,200 వద్ద కొనసాగుతుంది. 18 క్యారెట్ల బంగారము ఈ కేటగిరీలో గ్రామ్ ధర 53 రూపాయలు పెరిగింది. 11,635 వద్ద ఉండగా గ్రామ్ 10 గ్రాముల ధర 1,16,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఒక్క రోజులోనే బంగారం ధరలు ఈ స్థాయిలో ఎగబాకడం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే, తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ ఈ ప్రాంతాలలో చూస్తే మన హైదరాబాద్లో మరి విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 710 రూపాయలు పెరిగి 1,55,130 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల తులం బంగారం వచ్చేసి 1,42,200గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర వచ్చేసి 1,16,350 రూపాయల వద్ద పలుకుతుంది. ఇక చెన్నైలో మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర 220 రూపాయలు పెరిగి 1,55,130 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం వచ్చేసి 200 పెరిగి 1,42,200 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే 18 క్యారెట్ల తులం బంగారం ధర మాత్రం 200 పెరిగి కాస్త ఎక్కువగా అంటే 1,20,000 వద్ద ట్రేడ్ అవుతుంది. బెంగళూరు, ముంబై, కోల్కతాలలో కూడా ఈ నగరాలలో ఒకే రకమైనటువంటి ధరలు నమోదయ్యాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 1,55,130 ఉండగా 22 క్యారెట్ల తులం ధర వచ్చేసి 1,42,200 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇక్కడ కొద్దిగా భిన్నంగా స్వల్పంగా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,280 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల తులం బంగారం వచ్చేసి 1,42,350 వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర వచ్చేసి 1,16,500 వద్ద ట్రేడ్ అవుతుంది. అసలు బంగారం ధరలు ఈ స్థాయిలో అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయి, దీని వెనుక ప్రధాన కారణాలు ఏంటని నిపుణులు ఏమంటున్నారో ఆ విషయాలను కూడా చూస్తే, మధ్యప్రాచ్యంలో నెలకొన్నటువంటి భౌగోళిక రాజకీయ అస్థిరత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లు మరియు రిస్కీ అసెట్స్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. సో ఆర్థిక అనిశ్చితి ఏర్పడిన ప్రతిసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు అత్యంత సురక్షితమైనటువంటి ఆస్తిగా భావించే బంగారంపైనే భారీగా పెట్టుబడులు పెడతారు. ఈ డిమాండ్ పెరగడమే పసిడి ధరలు అంతరిక్షం వైపు దూసుకుపోవడానికి కారణంగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ప్రస్తుతము బంగారం ధరలు తగ్గే సూచనలు అయితే తక్షణమే కనిపించడం లేదు కనుక పెళ్లిళ్ళు లేదా ఇతర అవసరాల కోసం పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ ట్రెండ్స్ గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదిగా చెప్తున్నారు.